బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న సిద్దిపేటపై ఈర్ష్య ద్వేషాలేని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గంలో 1070 కోట్ల నిధులను పునరుద్ధరించి నిలిచిపోయిన అభివృద్ధి కొనసాగించాలని చెప్పారు. సిద్దిపేటలో ఎందుకింత కక్ష అని ఆరోపించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 22న సీఎం సిద్దిపేటకు వెళ్లనున్నారు. 27 నెలల తర్వాత అధికారికంగా సిద్దిపేట నియోజకవర్గంలో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా స్వాగతిస్తున్నానని తెలిపారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సిద్దిపేట అనే నియోజకవర్గం ఒకటి ఉందనే విషయాన్ని మర్చిపోవడం హాస్యాస్పదమని చెప్పారు. సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను పూర్తిగా రద్దు చేశారని తెలిపారు. సిద్దిపేట ప్రగతిపై కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే మీరు రద్దు చేసిన నిధులను పునరుద్ధరించాలని చెప్పారు. ఆర్థికంగా ఆగిన పనులు జరిగేలా చర్యలు తీసుకుని మీ గౌరవాన్ని కాపాడుకోండి అని లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న సిద్దిపేటపై ఈర్ష్య ద్వేషాలు లేని అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. అండ్ దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ కూడా రాశారు హరీష్ రావు. సో ఈ లేఖకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఈ లేఖలో ఎలాంటి విషయాలని హరీష్ రావు పెట్టడం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్దిపేట అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్షతను గుర్తు చేసే విధంగా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ నెల 22వ తేదీన నర్మేటలో పామాయిల్ కంపెనీ ప్రారంభించడానికి వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వచ్చే టైంలో సిద్దిపేట మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఈ లేఖ సంధించారు. ఈ లేఖలో ప్రధానంగా సిద్దిపేటకు ఇప్పటికే ఇచ్చినటువంటి 1070 కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి పనులను రద్దు చేయడం, విధంగా వాటిని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అభివృద్ధిని కొనసాగించాలి, ఎందుకు సిద్దిపేట మీద కక్ష పెంచుకున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సిద్దిపేట మీద ఏసీ అద్వేషాలతోటి ఒకవైపు హరీష్ రావు మీద ఉన్నటువంటి కక్షతోటి ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. ముఖ్యమంత్రిగా మీరు పదవి చేపట్టి 27 నెలలు అయిన తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో అడుగు పెడుతున్నారు. మీరు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను స్వాగతిస్తున్నాను. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్దిపేట మీరు రోజు గడిచేది కాదని చెప్పి సిద్దిపేట పదే ఆరోపణలు చేసి ఏసీ ద్వేషాలు పెంచుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేటలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ పనులను రద్దు చేశారు. ఇక 20 నెలలుగా ఎలాంటి పనులు చేయకుండా సిద్దిపేట అభివృద్ధిని కుంటుపడేసే విధంగా చేశారని చెప్పేసి కూడా ఒకవైపు గుర్తు చేశారు. ఇందులో ప్రధానంగా సిద్దిపేటకు ఇచ్చినటువంటి ప్రభుత్వ వెటర్నరీ కళాశాలను రద్దు చేశారు. రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టు రద్దు చేశారు. కోమటి చెరువు టూరిజం ప్రాజెక్టును రద్దు చేశారు. అదేవిధంగా కోమటి చెరువు దగ్గర ఉన్నటువంటి శిల్పారామం రద్దు చేశారు. సిద్దిపేటకు ఇచ్చినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు రద్దు చేశారు. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలను పెట్టాలని చెప్పి ప్రతిపాదనను పక్కన పెట్టారు. మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో భవనం కట్టాలని చెప్పిన విషయాన్ని కూడా పక్కన పెట్టారు. సిద్దిపేటలో క్రీడల కోసం జరిపేసిన స్పోర్ట్స్ హబ్ రద్దు చేశారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్డు రద్దు చేశారు. సిద్దిపేట కృష్ణాపూర్ రహదారిని పక్కన పడేశారు. సిద్దిపేట మల్టీపర్పస్ ఆడిటోరియం, సిద్దిపేట బ్లాక్ టవర్, బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను కూడా కానియకుండా చూస్తారు. దాదాపుగా 1070 కోట్ల పనులను రద్దు చేసి సిద్దిపేట అభివృద్ధిని కుంటుపడే